ప్రైజ్ ద లార్డ్. అందరూ సుఖంగా నిద్రపోయి క్షేమంగా మేల్కొన్నారా? మరి రాత్రంతా మనం మంచి గాఢ నిద్రపోయామంటే అది మన గొప్పతనం కాదు కదండి. దేవుని మహా కాపుదల, ఆయన కునకకుండా నిద్రపోకుండా మనల్ని భద్రంగా కాపాడబట్టే కదా. మరి అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హృదయపూర్వకంగా హార్ట్ఫుల్గా ఒక్క థ్యాంక్స్ చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా ప్రభా మేము సుఖంగా నిద్రపోయి మరలా సుఖంగా మేల్కొన్నామంటే, ఈ నూతన దినంలో మేమున్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా. మేము తీసుకున్న ఈ జాగ్రత్తలు కాదయ్యా, మేము పెట్టుకున్న సెక్యూరిటీ కాదు, మేము పెట్టుకున్న ఏసీలు కూలర్లు కాదయ్యా. మీ కాపుదల, మీ భద్రత నా తండ్రి. మీరు కునకకుండా నిద్రపోకుండా, మీరు అక్కడ నిద్రపోతే నా బిడ్డకి ఎక్కడ ప్రమాదం వచ్చిందోనని ప్రభా అంత జాగ్రత్తగా మీరు కునకకుండా నిద్రపోకుండా నైట్ అంతా మేల్కొని మాకు భద్రత ఇవ్వబట్టి నా తండ్రి మేమంత క్షేమంగా సుఖంగా నిద్రపోయాం. ఎవరిస్తారయ్యా అంత భద్రత? ఎవరిస్తారయ్యా అంత కాపుదల? ఏ పాటి వారం నా తండ్రి? అంత భద్రత మాకివ్వడానికి మేమెంత, మా బ్రతుకులెంత, మా భక్తి ఎంత నా తండ్రి? అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. మాకన్నా గొప్పవారు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా తెలివిగల వాళ్ళు, ఆరోగ్యవంతులు కూడా ఈ నూతన దినం చూడలేక నిద్రలోనే మరణించిన వారున్నారు. ఎంతో మంది అనారోగ్యం పాలై హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు తండ్రి. కానీ మేము క్షేమంగా ఉన్నామంటే అది కేవలం మీ కాపుదల, మీ దయ, మీ కరుణే కానీ మా గొప్పతనం కాదయ్యా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి మేము ఆఫీసులకు వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు మీరే తండ్రి. మరి మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా వెళ్ళగలము, క్షేమంగా రాగలం నా తండ్రి. మేము చేయబోయే ప్రతి పని మీరు చేస్తేనే అది అయితే, కానీ మా సొంత బలంతో మేము ఏమీ చేయలేం ప్రభా. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు నా తండ్రి. వెర్రి వాళ్ళం ప్రభా. మాకున్న తెలివే తెలివి అనుకుంటున్నాం, మాకున్న జ్ఞానమే జ్ఞానం అనుకుంటున్నాం. కానీ ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు నా తండ్రి. మీరు అది గ్రహించలేని స్థితిలో ఉన్నాం ప్రభా. క్షమించండి నా తండ్రి. ఈ దినం అంతా నా తండ్రి మీకు వ్యతిరేకంగా మేము ప్రవర్తించకుండా, ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా, వాళ్ళు బాధపడేలా మేము ప్రవర్తించకుండా నా తండ్రి, మీ మనసు నొచ్చుకునే పనులు చేయకుండా మీ కృప మాకు అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే నా తండ్రి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.